కార్తికేయుడు అని పేరు పొందుతాడు అని ఇంద్రుడు వరమిస్తే అప్పుడు 6 పాలిస్తే అప్పుడు ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యావతారం దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా కాదు. అసలు ఆ కోరిక కోరినటువంటి తారకాసురుడు కానీ శూరపద్మాసురుడు కానీ చాలా చిత్రమైనటువంటి వరం అడిగారు. మాకు పరమేశ్వరునితో సమానమైనటువంటి వాడు ఉంటే తప్ప అతని చేతిలో మేము మరణించాం. 2, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క సమాగమం చేత సృజింపబడినటువంటి సంతానము చేత మేము మరణించాం. కాబట్టి ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఉన్నా వినాయకుడికి చంపడానికి అవకాశం లేకుండా చెయ్యడం దాని ప్రయోజనం. కేవలం శివతేజస్సు వలన మాత్రమే కలిగినటువంటి కుమారుడి వలన మరణించాలి. ఆ రాక్షసుల యొక్క ఉద్ధతి తట్టుకోలేని వారు దేవతలప్పుడు. వాళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రత్యేకించి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. సర్వేశ్వర, నువ్వు లోకము యొక్క హితమును ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటావు కాబట్టి నీ తేజస్సు నీయందే ఉంచుకొని తపస్సు చెయ్యండి తప్ప మీరు వేరొక మహద్భూతమును సృష్టించవద్దు అన్నారు. కానీ అప్పటికే తన స్వస్థానము నుండి కదిలిపోయిన తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టాలి అని పరమేశ్వరుడు అడిగితే భరించడం అన్న మాట వచ్చేటప్పటికీ భూమి పర్యాయపదం కాబట్టి భూమి భరిస్తుంది, ఆ భూమి మీద వదిలిపెట్టమన్నారు. భూదేవి అంగీకరించింది. భగవంతుని యొక్క తేజస్సు భూదేవి స్వీకరించింది. వెంటనే పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది. అందుకని ఆవిడ దేవతలందరినీ ఉద్దేశించి శపించింది. ఓ దేవతలారా, ఇక పైన మీ భార్యల యందు మీరు సంతానమును పొందకుండెదరుగాక అని శపించింది. ఆవిడ భూదేవి వంక చూసింది. తన భర్త తేజస్సుని భూదేవి గ్రహించింది. అందుకని ఆవిడికి భూదేవి మీద కోపం తీవ్రతరమైంది. అయి ఆవిడంది, నువ్వు చేసినటువంటి పని ఇంకా దారుణమైనటువంటి పని. నా భర్త యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి ఇక పైన ఏ కారణము చేత కూడా నువ్వు సంతోషమును పొందకుండెదవుగాక. నా యొక్క క్రోధము వలన నేను విడిచిపెడుతున్నటువంటి శాపవాక్కు వలన నీకు నీ పుత్రుల వలన ఏ విధమైనటువంటి సుఖము కలగదు. ఒక్క శంకరుడికి కుమారుడు కలిగితే అన్నాడు తారకాసురుడు. ఇప్పుడు ఒక్క శంకరుడికి కుమారుడు కలగాలన్నా అసలు శంకరుని యొక్క తేజస్సు కదలం. ఇక వాళ్ళిద్దరికీ వచ్చిన ఇబ్బంది ఏముంది? తారకాసురుడికి శూరపద్మాసురుడికి మరింత బలం పెరిగిపోయింది. వాళ్ళ బలం పెరిగిపోతే మొట్టమొదట బాధపడే వాళ్ళు ఎవరు? దేవతలే. అందుకని మళ్ళీ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇప్పుడు మాకు మళ్ళీ దేవసేనాపతి కావాలి. ఎట్లా వస్తాడు? ఎందుకనంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది. ఆ శాపం కారణంగా ఇక దేవతలకి సంతానం కలగరు, పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగరు, పరమశివుని యొక్క తేజస్సు కదలదు. ఇక మాకు ఎట్లా సైన్యాధిపతి అంటే ఆయన అన్నారు, ఆలోచించి ఒక పని చేయండి. దేవతలకు సంతానము కలగదంది కానీ ఆమెకే అక్కగారు గంగానది, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగ. ఇంకా ఉన్న తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, శివ తేజస్సు. అగ్నిహోత్రుణ్ణి వెళ్ళి ఆ తేజస్సుని గంగానది యందు ప్రవేశపెట్టమనండి. దివ్యమైన రూపాన్ని ధరించి నా యందున్నటువంటి పరమశివ తేజస్సుని గ్రహించమని అడిగాడు అగ్నిహోత్రుడు. ఆవిడ అంగీకరించింది. గంగ యందు ప్రవేశపెట్టాడు అగ్నిహోత్రుడు. కానీ ఇంత గొప్ప గంగానది కూడా ఉడికిపోయింది, తట్టుకోలేకపోయింది. ఇంత గొప్ప తేజస్సు తట్టుకోలేకపోతున్నాను, ఏం చెయ్యనని అడిగింది. అటువంటి సమయంలో గంగమ్మ ఆ తేజస్సుని భరించలేక అగ్నిహోత్రుడి యొక్క ఆదేశం మేరకి పట్టుకెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతంలో విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఆ శివ తేజస్సుని తీసుకెళ్ళి ఆ రెల్లు పొదలలో విడిచిపెట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి సారవంతమైన ధాతువు నుంచి బంగారం ఉద్భవించింది. వృక్షములు, తృణములు, లతలు, పర్వతములు అన్నీ బంగారు కాంతితో వెలిగిపోయి, ఇంతలో ఆ రెల్లు పొదలలో శరవణ తటాకం దగ్గర పిల్లవాడి యొక్క ఏడుపు వినపడింది. అక్కడ పసిపిల్లవాడు కనపడ్డాడు. ఆయనని కుమారుడు అని పిలిచాడు. అప్పుడు వచ్చాడు సుబ్రహ్మణ్యావతారం. పిల్లవాడు ఉద్భవించాడు. ఆయన ఏడుస్తున్నాడు, పాలివ్వాలి. ఎవరివ్వాలి పాలు? ఆ ప్రశ్న వచ్చేటప్పటికి కృత్తికల్ని పిలిచారు. కృత్తికలను పిలిచి కృత్తికలందరూ పాలివ్వాలి అని నిర్ణయించారు. ఈయన 6 ముఖాలు పొందాడు, షణ్ముఖుడయ్యాడు. వాళ్ళు 6 కృత్తికలు వచ్చి పాలివ్వడానికి ఇంద్రుణ్ణి ఒక వరం అడిగారు.
మేము పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పేరు మీద మాకు కొడుకు అని లోకం అంగీకరిస్తుందా? వెంటనే వాళ్ళు మాకు పుత్రుడు అవ్వాలి అని వరమడిగి 6 అలాగే మీకు తప్పకుండా పుత్రుడే అవుతాడు, కృత్తికల కుమారుడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పొందుతాడు అని ఇంద్రుడు వరమిస్తే అప్పుడు 6 పాలిస్తే అప్పుడు ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.